నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10 లో 5 ర్యాంకులతో నారాయణ విజయపేరి భోగించింది. ఇక 3, 4, 4, 7, 10 వంటి ర్యాంకులతో నారాయణ ఆధిపత్యం కొనసాగించింది. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 50 లోపు 25 ర్యాంకులు, టాప్ 100 లో 43 ర్యాంకులు నారాయణవే. ఇక జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తా చాటారని ఆ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ సింధూర నారాయణ, డాక్టర్ సరణి నారాయణలు తెలిపారు. అలాగే అన్ని కేటగిరీలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 1, 2, 2, 2, 4, 5, 7, 8, 10, 10 వంటి 10 లోపు 10 ర్యాంకులు, 50 లోపు 42 ర్యాంకులు, 100 లోపు 75 ర్యాంకులను కైవసం చేసుకుని ఐఐటి ఆశయాలను సాకారం చేయడంలో వేరెవరూ నారాయణకు సాటి లేరని, సాటి రారని పేర్కొన్నారు. ఇక అనితర సాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలు, మైక్రో షెడ్యూల్, బెస్ట్ స్టడీ మెటీరియల్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ర్యాంకింగ్ సిస్టమ్, టాప్ ఫ్యాకల్టీతోనే ఇంతటి ఘన విజయానికి కారణమని తెలిపారు. ఇక ఎల్ఎర్న్ యాప్ ద్వారా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్టులు, ఆన్లైన్ మాక్ టెస్టులు నిర్వహించడం వల్లనే నారాయణ విద్యార్థులు ఇంతటి ప్రతిభా పాఠాలను ప్రదర్శించగలిగారని తెలిపారు. ఇక ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకేతర బృందానికి నారాయణ విద్యా సంస్థలు అభినందనలు తెలియజేశారు. నా పేరు డాక్టర్ పి సింధూర నారాయణ. నేను డైరెక్టర్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు జేఈఈ అడ్వాన్స్ 2025 రిజల్ట్స్ని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు నారాయణ గ్రూప్ ప్రెస్ మీట్ అన్నది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ ఇయర్ రిలీజ్ అయిన ఏ రిజల్ట్ అయినా, జేఈఈ మెయిన్ అయినా, ఐపీఈ అయినా, ఎంసెట్ అయినా, లేదా ఈవెన్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ అయినా, సిబిఎస్ఈ అయినా, స్టేట్ అయినా, ఏదన్నా కూడా నారాయణనే నెంబర్ 1 అన్నట్టు ప్రతి రేంజ్లో, అంటే టాప్ రేంజ్ నుంచి క్వాలిఫైయింగ్ రేంజ్ వరకు అన్నిట్లోనూ అసలు నారాయణ ఈ కంట్రీ వైడే, నాట్ ఓన్లీ స్టేట్ వైడ్, కంట్రీ వైడే నెంబర్ 1గా నిలవడం అన్నది జరిగింది. అలాగే ఈ రోజు పొద్దున్న రిలీజ్ చేసిన జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్స్లో కూడా మరి ఏ ఇతర తెలుగు విద్యా సంస్థలు సాధించని రిజల్ట్ని, సాధించని ఘనతని నారాయణ గ్రూప్ సాధించడం అన్నది జరిగింది. టాప్ 10లో తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో మరి ఏ ఇతర తెలుగు విద్యా సంస్థలు సాధించని ర్యాంకులు, అంటే టాప్ 10లో 5 ర్యాంక్స్ నారాయణ గ్రూప్ సాధించడం ఎంతో అద్భుతమైన విషయం. ఈ 5 ఏ ర్యాంక్స్ అంటే 3, 4, 6, 7, 10. అయితే 4th ర్యాంకర్ పార్థ్ గురించి పర్టికులర్గా నేను మీ అందరికీ తెలియజేయాలి. పార్థ్ అనే స్టూడెంట్, ఆల్ దీస్ ఆర్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. పార్థ్ అనే స్టూడెంట్ మా మహారాష్ట్ర బాంబే బ్రాంచ్లో నుంచి చదివాడు. ఈ బాబు అసలు మీరు టాప్ 10 ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ కానీ ఇయర్ తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది. అట్లాంటి మ్యాథమెటిక్స్లో సెంట్ మార్క్స్ 120 out of 120 ఒక్క స్టూడెంటే టాప్ 10 స్కోరర్స్లో అచీవ్ చేశాడు. అది పార్థ్, అది మా ఫుల్ టైమ్ ఎన్రోల్ స్టూడెంట్. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్. మీ అందరికీ తెలుసు, నారాయణ గ్రూప్ ప్రతి సబ్జెక్ట్కి, స్పెషలీ మ్యాథ్స్కి ఎంతో ప్రామినెన్స్ ఇస్తుంది. దానికి ఇదొక ప్రూఫ్ అనే చెప్పాలి. ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ 2.5 lakh స్టూడెంట్స్ రాశారు. 2.5 lakh స్టూడెంట్స్లో నారాయణ గ్రూప్కి మీరు టాప్ 10 తీసుకోండి, టాప్ 100 తీసుకోండి, 1000 తీసుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ రేంజెస్ తీసుకున్న ఏ ఇతర ఇన్స్టిట్యూషన్కి కూడా నారాయణ గ్రూప్కి వచ్చినంత రిజల్ట్స్ రాలేదండి. ఇది మెయిన్గా మా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్. టాప్ 10లో 5 ర్యాంక్స్తో పాటు టాప్ 100లో ఓపెన్ కేటగిరీలో 43 ర్యాంక్స్ వచ్చాయండి. టాప్ 1000లో 2000 ర్యాంక్స్ వచ్చాయండి, అది కూడా కేవలం ఓపెన్ కేటగిరీలో. అదేవిధంగా కేటగిరీ ర్యాంక్స్ తీసుకుంటే టాప్ 10లో 10 ర్యాంక్స్ వచ్చాయి, టాప్ 100లో 75 ర్యాంక్స్ వచ్చాయి, అండ్ టాప్ 1000లో 424 ర్యాంక్స్ వచ్చాయండి. ఇతర ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి కూడా ఇంత గొప్ప రిజల్ట్స్ రాలేదు. దీనికి మెయిన్గా మా మైక్రో షెడ్యూల్, మా కరికులం, కామన్ ఎర్రర్ రెక్టిఫికేషన్ అన్నది ఎప్పుడైతే స్టూడెంట్ చేస్తాడో ఆటోమేటిక్గా ర్యాంక్స్ తగ్గుతాయండి. అండ్ ఖచ్చితంగా ర్యాంక్ ఎప్పుడైతే తగ్గితే ఎస్టిమేటెడ్ యావరేజ్ పెరుగుతుంది, అండ్ కాబట్టి ఇంత హై స్కోర్ ఉంది. అదేవిధంగా ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ ఫ్రమ్ పేరెంట్స్, ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్న, అడ్వాన్స్డ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎప్పుడైతే అన్ని సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ చేసి ఆ 6 hours కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఎగ్జామినేషన్ పైన ఉంటుందో స్టూడెంట్స్కి అప్పుడే మార్క్స్ వస్తాయండి. సో మా స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బ్యాలెన్స్ చేశారు. మా నారాయణ ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ తీసుకుంటే ఇంచుమించు -5 to +5
8% డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మాకు ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయండి. నా పేరు